మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత 5 రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించినట్లుగా చెబుతున్నప్పటికీ గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర డిసీజెస్ కూడా ఆయనకు సోకినట్లుగా సమాచారం. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో జీర్ణకోశ సంబంధిత వ్యాధితో అడ్మిట్ అయ్యారు మాజీ మంత్రి. అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెకు సంబంధించి 3 వాల్వ్స్ పుడుగుపోయినట్లుగా తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ హైదరాబాద్లోని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన సమయంలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై హైదరాబాద్లోని ఆసుపత్రిలో ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలీకృతం కాకపోవడంతో ఆయనను వెంటనే ఎయిర్ అంబులెన్స్లో 3 డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు. ఇటీవల వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సమయంలో విజయవాడ జిల్లా జైలు దగ్గరకు కొడాలి నాని వచ్చారు. ఆ రోజు చాలా యాక్టివ్గా ఉన్న నాని ఆ తరువాత జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఉందంటూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే కొడాలి నానిని పూర్తిగా పర్యవేక్షించిన వైద్యులు ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని భావించారు వైద్యులు. అయితే సర్జరీ క్రిటికల్గా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో కొద్దిసేపటి క్రితమే ముంబైకి తరలించారు. ముంబైలో ఎలాంటి చికిత్స అందజేస్తారు అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సింది.